హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో. మసాలాలు: కస్తూరి మెంతి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మసాలాలు అందులో వేసుకోవాలి. మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఫ్రై చేయాలి. చికెన్ని ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసి ఫ్రై అయ్యాక అందులో టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని మగ్గనియాలి. టమాటో మంచిగా మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. మగ్గాక పసుపు, కారం, మీకు టేస్ట్ తగినంత కారం, కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేశాక జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫ్రై చేయాలి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కస్తూరి మెంతి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఫస్ట్లో వేసా, లాస్ట్లో కూడా వేస్తున్నా. మీ ఇష్టం, ఒక్కసారి వేసుకున్నా ఓకే. సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాక
వేసుకోవాలి టేస్ట్ కోసం అంతే. కానీ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్లిమ్లో ఉండాలి పెరుగు వేసేటప్పుడు. మీ ఇంట్లో మీరు చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేయాలి, లేకపోతే పెరుగు పగిలిపోయినట్టు వేరేలా అవుతుంది. కొంచెం ఫ్రై అయ్యి మగ్గని తర్వాత వాటర్ మీకు ఎన్ని కావాలో అన్ని, కొంచెం మాకు గ్రేవీ ఉండాలి కాబట్టి కొన్ని ఎక్కువ వాటర్ పోసిన అంతే. మనం మూత పెట్టుకొని ఒక 10 minutes మంచిగా మగ్గనియాలి. మగ్గాక చూసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఉంటేనేనండి టేస్ట్ ఉండేది కూరలకి. అంతే గాయ్స్, బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా. మా ఆయనకు చాలా నచ్చిందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ, బాయ్.